జన్మల వల్ల పుట్టి చచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం మనిషిలాగా పుట్టినాం. మనం అందరం మనుషులాగా కనిపిస్తున్నామంటే ఒక మంచి పని చేసుకొని వచ్చినాం. ఇన్ని జన్మలు అయితే మంచి పని చేసుకొని వచ్చినాం కాబట్టి మనిషి జన్మ వచ్చినాం. మనిషి జన్మ వస్తే సరిపోతుందా? మిగతా 83,99,999 జాతులు ఏమేమి చేస్తున్నాయో మనిషిగా ఉంటే మనం కూడా అవే చేస్తున్నాం. పుట్టినాం, పెరిగినాం, తింటున్నాం, ఆహారం తింటున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం. జంతువుల కన్నా అవేమో చెట్ల కింద ఉంటే గూళ్ళు కట్టుకుంటే, కట్టెలతో గూళ్ళు కట్టుకుంటే, మనం ఇట్లా మంచి మంచి ఇల్లు కట్టుకుని, కారు తెచ్చుకొని, బంగ్లాలు, బిల్డింగ్లు, ఆస్తిపాస్తులు, మంచి చీరలు కట్టుకొని మనం బ్రతుకుతున్నాం. వాటికన్నా కొంచెం గొప్పగా బ్రతుకుతున్నాం తప్పితే వాటికన్నా గొప్పగా బ్రతుకుతలేం. అవి పిల్లలు అంటున్నాయి, పుడుతున్నాయి, సస్తున్నాయి, పోతున్నాయి. మనం మనిషిలాగా వచ్చి మనం కూడా పుడుతున్నాం, పెరుగుతున్నాం, ఒకరోజు మరణం వస్తే చచ్చిపోతున్నాం. మరి ఏంటి మనిషి అంటే ఏంటి? మరి మనకు తెలివి ఉంది, అన్ని జంతువుల కన్నా ఎక్కువ తెలివి మనకే ఉంది, మనకి ఇచ్చేది లేదు. అట్లా బహూనాం జన్మనామంటే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అంటే ఎవరైతే కోట్ల జన్మ ఫలితాలు, పుణ్య ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఫలితాలు చేసుకొని మానవ జన్మ పుట్టిన తర్వాత కూడా అందరికీ జ్ఞానం ఉండదు, కొందరికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు మనుషులలో ఎవరైతే నేను ఎందుకు పుట్టినా, నేనెవరు అనే ప్రశ్న రావాలి. నేను ఈ శరీరాన్నా, నేను ఈ ముక్కునా, ఈ కళ్ళనా, ఈ చేతులనా, ఈ అవయవాలన్నీ నేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది ఒక గృహం కదా, నా ఇల్లు ఉందమ్మా, నా ఇల్లు ఉంది, చిన్నమంగళారంలో ఇల్లు ఉంది అంటే అవునా నీ ఇల్లా అయితే పరా అని ఒక కిటికీ పట్టుకొని ఇది ఇల్లు అంటే ఇది ఇల్లు కాదు, ఇది కిటికీ, ఇల్లుకున్న కిటికీ, ఇది ద్వారం, ఈ ద్వారమే ఇల్లా? ద్వారం ఒకదాన్ని ఇల్లు అంటాము అను. ఇది ఇల్లుకున్న ద్వారం. ఈ పైకప్పు ఉంది, పైకప్పే ఇల్లా? ఇవన్నీ తీసేసి పైకప్పు ఒకటి పెడితే ఇల్లు అంటామా? ఇదంతా తీసేసి ఒక గుమ్మం పెట్టి ఒక 2 డోర్లు పెడితే అది ఇల్లు అవుతుందా? అంటే ఈ గృహానికి ఏమేమి ద్వారాలు ఉన్నాయి, ఈ స్తంభాలు, కప్పు, ఈ భూమి, ఇవన్నీ కలిపి ఒక ఆకారం అయితే అది ఇల్లు అయింది, దాన్ని ఇల్లు అంటున్నాం. ఒక్కొక్కటి తీసే అది ఇల్లు ఉంది, మరి గృహం అంటున్నాం కదా. ఇది కూడా అంతే, ఇది మన గృహం. శరీరం ఒక గృహం, మనమే గృహం కాదు. ఇది ఒక గృహము, ఇలా వచ్చి నివసిస్తున్నాం మనం. ఈ శరీరం అనే గృహంలా వచ్చి నివసిస్తున్నాం. ఒకరోజు ఈ మనం కట్టుకున్న ఈ చెక్కలతోటి, ఈ సిమెంట్ తోటి కట్టుకున్న గృహం ఒకరోజు ఎట్లా శిథిలం అయిపోతుందో కొన్ని రోజులకి మన శరీరం కూడా శిథిలం అయిపోతుంది, పాడైపోతుంది. మరి గృహంలో ఉన్నాడు కదా, ఇన్ని రోజులు గృహం కదిలింది, ఏది ఉంటే గృహం కళకాంతితో ఉంది. ఇలా చూడు, ఎవ్వరు లేకుండా ఒక 2-3 సంవత్సరాలు వదిలేయండి, ఇల్లు ఏమైతే పాడుపడుతుంది. ఈ శరీరం కూడా అంతే. దీంట్లో ఉన్న జీవుడు, దీంట్లో ఉన్న ఆత్మ, దీంట్లో ఉన్నది ఏదైతే చైతన్యం ఉందో అది లేదనుకో, ఇదేమైతుంది? పాడవుతుంది. ఏది ఉంటే ఇది కళాకాంతితో ఉంది, ఏది ఉంటే ఇది తింటుంది, మాట్లాడుతుంది, నవ్విస్తుంది, ఏడుస్తుంది, కదులుతుంది, ఏది ఉంటే వేస్తుంది, దాన్ని చూసుకోమని మన గురువులంతా, పరంపర గురువులంతా చెప్పారు మనకి. ఏమని? మన శరీరంలో ఆత్మతత్వం ఉంది, ఆ ఆత్మ కావాల పరమాత్మ ఉన్నది, అచలమై ఉన్నది, దాన్ని తెలుసుకుందాం మనము. ఈ శరీరంలో ఉన్నది నేను అనేది ఆత్మ, నా లోపల ఉంది సకల చరాచర మమాత్మ సర్వభూతాత్మ అంటే అన్ని జీవ జాతులలో ఉన్నది అదే తత్వము. అందుకని నువ్వెట్లున్నావో అన్ని అట్లనే ఉన్నాయి, ఆత్మతో ఆవరించి ఉన్నాయి. ఈ ఆత్మ దేని నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్పడానికే మన గురువులు వాళ్ళందరూ ఎంత సాధనేషులు, శేషమాంబ మాత వాళ్ళందరూ అక్కడ ఎంత ప్రకాశిస్తున్నారు. వాళ్ళందరూ తరించి వాళ్ళ ఆత్మను చూసుకొని, వాళ్ళ ఆత్మను దర్శించి